హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలోని ఏపీ గవర్నెన్స్ ఒక నెంబర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ఆ నెంబర్ గురించి అయితే చాలా మందికి అయితే తెలుసు. కాకపోతే ఆ నెంబర్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఆ నెంబర్కి ఏ విధంగా మనం మెసేజ్ చేయాలి, ఆ నెంబర్లో ఉన్న సేవలు ఏంటి, అవన్నీ అయితే చాలా మందికి అయితే తెలియదు. ఆ అన్నిటి గురించి ఇవాళ ఈ వీడియోలోని నేను డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ అందరికి అయితే వస్తాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Audio Jungle. ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన 150 రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా? మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా? ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా? వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా? ఏ సేవకైనా, ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. 9552300009 నెంబర్ ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి. ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి. గుర్తుంచుకోండి, 9552300009 ప్రజల చేతిలో ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్కి మనం ఎలా మెసేజ్ చేయాలి, అసలు ఎక్కడ దొరుకుతుంది ఈ నెంబర్? ఈ నెంబర్ ఫస్ట్ వస్తున్నప్పటికైతే ఈ నెంబర్ చెప్తున్నాను చూడండి, 9552300009. ఈ నెంబర్ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. అండ్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు సేవలు అనేది వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే మీ వాట్సాప్లోకి అయితే వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ మెసేజ్ చేయండి. అంటే కొత్త మెంబర్కి మెసేజ్ చేయడానికి మీరు ఏం చేస్తారు కదా, ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేస్తారు కదా, సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు, సెర్చ్ చేస్తారు నెంబర్. ఆ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నెంబర్ని, నేను ఏ నెంబర్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఆ నెంబర్ని ఇక్కడైతే సెర్చ్ చేయండి. 9552300009. ఈ నెంబర్ని అయితే సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ అక్కడైతే గవర్నెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేసి అయితే కనబడుతుంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి మీరు హాయ్ అని మెసేజ్ చేయాలి. హాయ్ అనేసి మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేశారు అనుకోండి, మీకు వెంటనే విత్ ఆఫ్ మినిట్స్లోనే మీకు మెసేజ్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ ఇక్కడైతే మెసేజ్ అయితే వచ్చింది, మీ అందరికైతే కనబడుతుంది కదా, ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు, సేవను ఎంచుకోండి అనేసి అయితే వచ్చింది. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ పైన అయితే చూపిస్తుంది, ఒక్క సేవను ఎంచుకోండి అనేసి చూపిస్తుంది అందరికైతే. దాని మీద అయితే క్లిక్ చేసి మీరైతే చూసినట్టయితే అక్కడ కొన్ని సేవలు అయితే వచ్చింది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము ఏ విధంగా మెసేజ్ చేయాలి, ఏ విధంగా సేవలు అన్నింటినీ చూడాలని అయితే తెలుసుకున్నాం ఫస్ట్ స్టెప్ వస్తున్నప్పటికైతే. అంట సెకండ్ స్టెప్, ఈ యొక్క సేవల్లో ఏమేమి సేవలు అయితే మీకు వస్తాయి అన్నది అయితే చూద్దాం. మెయిన్గా అయితే మనం సేవలు అన్నీ అయితే చూద్దాం అనమాట. అండ్ ఫస్ట్ వస్తున్నప్పటికైతే దేవాలయ బుకింగ్ సేవ. ఏదైతే విజయవాడ ఈ యొక్క టెంపుల్స్కి వెళ్తారు కదా, ఆ టెంపుల్స్లోని మీరు దర్శనం చేసుకున్నప్పుడు టికెట్స్ అయితే తీసుకుంటారు కదా, ఆ టికెట్స్ అయితే మీరు ముందే అయితే దీంట్లోనైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా దీంట్లోని మీరు ఒక గుడిలోని మీరు సేవ ఏదైనా చెయ్యాలనుకోండి, అది కూడా దీంట్లోనే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఒక గుడికి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకోండి, అండ్ ఏదైనా డొనేషన్ కానీ లేదంటే అక్కడ ఏమైనా అన్న సేవ కానీ ఏదైనా చెయ్యాలనుకోండి, మీరైతే దానికి కూడా డొనేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఇది వస్తున్నప్పటికైతే ఫస్ట్ సేవ అనమాట. అండ్ సెకండ్ వస్తున్నప్పటికైతే ఫిర్యాదు పరిష్కరణ సేవ. అంటే ఈ సేవలోకి ఏమొస్తాయి అంటే, మీరు సంథింగ్ ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్కి, ఆ కంప్లైంట్ మీకు ఎక్కడ వరకు వస్తుంది అంటే, ఆ కంప్లైంట్ ఉన్న సర్వీసెస్, ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలక్ట్రికల్కి సంబంధించిన కంప్లైంట్ ఏమైనా ఇచ్చారనుకోండి, ఆ ఒక సర్వీస్ మీకు ఎక్కడ వరకు వచ్చింది, ఆ సర్వీస్ని ఏ విధంగా చూస్తున్నారు అనేసి మీరు స్టేటస్ అయితే
తెలుసుకోవచ్చు అనమాట. 1 by 1 స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా కాకుండా మీరు కూడా కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఆ విధంగా కూడా ఆప్షన్ అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చినప్పటికైతే ఆర్టీసీ. అంటే ఈ యొక్క సేవ గురించి అందరికైతే చెప్పక్కర్లేదు, నేను ఆల్రెడీ అందరికైతే తెలిసి ఉంటుంది. దీంట్లో ఏంటంటే బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అంటే హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నారా, అక్కడికైతే బుక్ చేసుకోవచ్చు. బస్ టికెట్స్ అయితే చాలా ఈజీగా ఉంది ఈ వే వస్తున్నప్పుడు. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూస్తున్నప్పటికైతే ఎలక్ట్రికల్ సేవలు అండ్ ఎలక్ట్రికల్ సర్వీసెస్. అండ్ దీంట్లో ఏంటంటే మీకు కరెంట్ బిల్ ఉంటుంది కదా, ఆ కరెంట్ బిల్ అయితే మీరైతే పే అయితే చేయొచ్చు అనమాట. అండ్ కొత్త కనెక్షన్స్ కూడా మీరైతే దీని నుంచి అయితే తీసుకోవచ్చు. ఫిఫ్త్ ఆప్షన్ అండ్ ఇది వస్తున్నప్పటికైతే సిఎంఆర్ఎఫ్ సేవలు, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. అండ్ ఈ ఒక్క సేవలకు ఏమొస్తాయి అంటే మీరు దీంట్లోనైతే మీకు ఎమర్జెన్సీగా మీకు ఏదైనా ఫండ్ కావాలి అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈ యొక్క సేవకి అప్లై చేసుకున్నారనుకోండి, సిఎంఆర్ఎఫ్ సేవ ద్వారా మీకు ఫండ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరు ఈ యొక్క సేవకి డొనేట్ చేయాలన్నా సరే చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా దీనికి సేవకి కొన్ని డబ్బులు డొనేట్ చేయాలన్నా చేయొచ్చు. అండ్ ఈ యొక్క సేవలోంచి మీకు ఎమర్జెన్సీ టైంలోనే డబ్బులు తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చు అనమాట ఈ యొక్క సేవ నుంచి. సిడిఎంఏ సేవలు. అండ్ ఈ యొక్క సేవ అన్నది ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే మీరు బకాయిలు ఏమైనా చెల్లించాలనుకోండి, దీంట్లోనే ఇంటి పన్ను కానీ మీకు మున్సిపాలిటీకి సంబంధించిన ఏమైనా బకాయిలు చెల్లించాలనుకోండి, ఈ యొక్క సేవ నుంచి మీరైతే ఆ బకాయిలు అన్ని అయితే ఈ యొక్క సేవ నుంచి ఇచ్చి చెల్లించవచ్చు అనమాట. రెవెన్యూ సేవలు. ఈ యొక్క సేవల్లోకి ఏమొస్తాయి అంటే సర్టిఫికేట్స్ సంబంధించిన సేవ అనమాట. దీంట్లోకి మ్యారేజ్ సర్టిఫికేట్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ దీనిలో క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈ అన్నిటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఈ యొక్క దాంట్లోకి అయితే వస్తాయి అన్నమాట. ఆరోగ్య సేవలు. అండ్ ఈ యొక్క సేవల్లోకి ఏమొస్తాయి అంటే ఎన్టీఆర్ ఆరోగ్య కార్డు ఉంటుంది కదా, ఆ కార్డుకి సంబంధించిన సేవలు అన్నీ అయితే దీంట్లోకి అయితే వస్తాయి అన్నమాట. అంటే మీరు దీంట్లోని అప్లై చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా మీరు దీంట్లోని ఏమేమి సేవలు మీకు అందుబాటులో ఉంటాయి అన్నది కూడా దీంట్లోనైతే తెలుసుకోవచ్చు అన్నమాట. పోలీస్ శాఖ సేవలు. అండ్ ఈ యొక్క సేవల్లోకి ఏమొస్తాయంటే మిస్సింగ్ కంప్లైంట్స్. అంటే మిస్సింగ్ మీ ఇంట్లోనే ఎవరైనా మిస్ అయినా కానీ, లేదంటే మీ ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగినా సరే, అండ్ ఇంకా ఏమైనా మీ మొబైల్స్ ఏమన్నా సరే ఎక్కడైనా పోయినా సరే, ఎవరైనా దొంగలించినా సరే ఈ యొక్క సేవల్లోకి అయితే వస్తాయన్నమాట. ఈ సేవలని కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. చేసాం కదా, ఇప్పుడు లాస్ట్ వస్తున్నప్పటికైతే కొన్ని Q&A క్వశ్చన్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని అయితే క్లియర్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ డౌట్ వస్తున్నప్పటికైతే ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు కదా దీని ద్వారా అప్లై చేసుకుంటా అనేసి అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. ఆ ఒక్క డౌట్ క్లియర్ చేయడానికి నారా లోకేష్ గారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ రీల్ అయితే నేను ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్ గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసడానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్,
మూడోది ఎండోమెంట్. టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్ లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్ లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్ గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క సేవలు ఇచ్చారు కదా, దీంట్లోని మన ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్ అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తాం, పాన్ కార్డ్ కానీ ఏమన్నా మన ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ఎంత వరకు సెన్సిటివ్ గా అంటే బయటికి లీక్ అవ్వకుండా ఉంటది అనేసి అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఎక్కడికైతే పోదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, వాట్సాప్ లోని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది అయితే ఎనేబుల్ అయితే ఉంటుంది కదా, ఆ ఒక్క ఆప్షన్ అయితే ఎనేబుల్ అయ్యి ఉన్నది కాబట్టి దీంట్లోంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడికైతే పోదు అనేసి అయితే వీలైతే చెప్తున్నారు. దీంట్లో ఎన్ని సేవలు ఉన్నాయి అనేసి అయితే అందరూ అయితే అడుగుతున్నారు. ఆ ఒక్క రీల్ కూడా ఉంది, ఒకసారి అయితే అది కూడా ప్లే చేస్తాను, ఒకసారి అయితే అది కూడా చూడండి. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈ రోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్ గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. అండ్ లాస్ట్కి వస్తున్నప్పటికైతే ఇదనమాట వీడియో. దీంట్లోనైతే అన్ని డౌట్స్ అయితే నేనైతే క్లియర్ చేశాను అనేసి అయితే అనుకుంటున్నాను, ఈ యొక్క నెంబర్కి ఉన్న అన్ని డౌట్స్ అయితే. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. వెంటనే మీ యొక్క కామెంట్కి అయితే నేనైతే రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ ఈ యొక్క నెంబర్ గురించి కాకపోయినా సరే మీకు టెక్నాలజీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లోనైతే కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికైతే క్లియర్ అయితే చేస్తానన్నమాట. అండ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే వీడియో అయితే ఇది. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకైతే వస్తాయి. అండ్ మన వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తుంటూ మీ యొక్క వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక లింక్ని అయితే షేర్ చేయండి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లాస్ట్కి వస్తున్నప్పటికైతే సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్, జై హింద్.